హాయ్ హలో అండి. ఈరోజు చేసే రెసిపీ మునక్కాయ టమాటా అండి. సన్నగా కట్ చేసుకున్న టమాటా, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, మునక్కాయలు పొట్టు తీసుకొని నీటి కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఒకటి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండి. ఓకే, ఇక్కడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టాను. ప్యాన్ వేడి అవుతుంది కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్లంత ఆయిల్, వేడయ్యాక పోపు దినుసులు, తర్వాత పచ్చిమిర్చి, ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అవ్వాక మునక్కాయలు కూడా వేద్దాం. ఓకే, ఇప్పుడు మునక్కాయలు కూడా వేద్దాం. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత అయితే పెడదాం. ఓకే అండి, ఈ ఆనియన్తో పాటు మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు, పచ్చి స్మెల్ పోయే వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇంకా 2 నిమిషాలు మూత పెడదాం. ఓకే అండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు వేసుకున్నాం. ఇప్పుడు టమాటా, కొత్తిమీర కూడా ఈ టమాటా వాటర్తోనే ఈ మునక్కాయలు మంచిగా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, ఇంకొకసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెడదాం. ఓకే ఓకే అండి, చూసారా టమాటా మంచిగా కుక్ అయిపోయినాయి. దాంతోపాటు మునక్కాయలు కూడా. ఇప్పుడు 1 స్పూన్ కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి ఒక 2 సరిపోతుంది. స్పైసీ కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, మాత్రం చాలండి. 2 పచ్చిమిర్చి వేసాను, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి. నేను మొత్తం మంచిగా కలుపుకొని ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాం, సరిపోతుంది.
వీటితో మంచి గ్రేవీ వస్తుందండి. టమాటా కూడా మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం అన్నీ వేసేసాం కాబట్టి ఇంకొక 5 నిమిషాలు మూత పెడదాం. మునక్కాయ కర్రీ రెడీ అవుతుంది. ఓకే అండి, టమాటా మునక్కాయ కర్రీ రెడీ. చూస్తున్నారా, మెత్తగా మంచిగా ఉడికిపోయిన మునక్కాయలు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టమాటా కాంబినేషన్ మునక్కాయ వేసుకుంటే, ఉట్టి టమాటా కర్రీ తినలేమన్నోళ్ళు ఇలా మునక్కాయ వేసుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఎంత కావాలంటే అంత గ్రేవీ, ఇంకొన్ని వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. లేదు ఈ మాత్రం చాలంటే సరిపోతుంది. ఓకే, ఫైనల్గా మునక్కాయ టమాటా కర్రీ రెడీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.